సో ఎగ్జాక్ట్లీ మనము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ షేక్పేట్ ఎంజీ నగర్లో అయితే ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చెత్త, ఏదైతే బస్తీలో మనం ఉన్నామో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు, ఎక్కడ పెట్టిన చెత్త అక్కడే. కనీసము మార్నింగ్ టైంలో చెత్త వాళ్ళు వచ్చి చెత్తను తీసుకెళ్ళడం, ఇవన్నీ మొత్తం గత 2 సంవత్సరాల నుంచి, ఏదైతే రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి అసలు చెత్త తీసుకోవట్లేదు, ఎక్కడ ఏది వేసినా కానీ అక్కడనే పెట్టేస్తున్నారని చెప్పేసి ఇక్కడున్న బస్తీ వాసులు అయితే మన పల్స్ టీంతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి ఇది కూడా చూపిస్తా. సో ఏదైతే ఇది జాలి లాంటిది ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా ఇది క్లోజ్ చేసినారంట ఈ జాలితోటి. సో ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చెత్త మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి ఈ జాలీలన్నీ పీక్ పడేసినారంట, ఇవన్నీ తీసేసినారంట. మనకి లైవ్లో విజువల్స్ మనం క్లియర్గా నేను చూపిస్తున్నాను. సో చెత్త తీసేస్తామని చెప్పేసి ఇవన్నీ కింద పడేసినారంట. తీసేసిన తర్వాత కనీసం ఈ చెత్త ఏదైతే వీళ్ళు రెగ్యులర్గా చెత్త పడేస్తారో ఆ చెత్త తీసేయడం కానీ, ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. ఒకసారి చూడండి, మా కెమెరామెన్ మీకు క్లియర్గా చూపిస్తున్నారు ఎంత చెత్త ఉందో. సో ఇక్కడున్న స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే, మేము విసిగిపోయినాము, గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు ఏదన్నా వర్షం బస్తీలలో వాన పడ్డా కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఏదన్నా గిన్నెలు అలాంటివి వస్తువులు ఏమన్నా పడిపోయినప్పుడు కూడా గతంలో గోపీనాథ్ గారు మాకు అన్నీ చేసినారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయో ఆ వర్షాలకు వాటర్ మొత్తం లోపలికి వచ్చేసినాయంట. కానీ ఎవ్వరు ఇప్పటి వరకు రావడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ, ఏమేమి వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి ఇలాంటివి ఏవి వాళ్ళని అడగలేదంట. సో ఇక్కడ మనకైతే లైవ్గా కనిపిస్తుంది, ఎక్కడ మోరీలు అక్కడనే ఉన్నాయి, ఇప్పటివరకు మోరీలు కూడా సాల్వ్ చేయలేదంట. సో ఏదైతే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయో, ఒకవేళ ఎలక్షన్స్కి ఓట్ వేయడానికి వస్తే మా బస్తీ వాళ్ళమందరము చెప్పులతో కొట్టి తరుముతాము. ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినారో ఏ గ్యారెంటీ మాకు ఇప్పటివరకు అమలు కాలేదు. సరే ఆ గ్యారెంటీలు పక్కన పెట్టేస్తే, ఏవైతే గ్యారెంటీలు అన్నీ పక్కన పెట్టేస్తే మా బస్తీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు ఏవి క్లియర్ కాలే అని చెప్పేసి ఇక్కడున్న బస్తీ వాళ్ళు మనతో షేర్ చేసుకోవడం జరిగింది.